100K సబ్స్క్రైబర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయారు. సిల్వర్ ప్లే బటన్ రావాలంటే ఏం చేయాలి? సిల్వర్ ప్లే బటన్ కోసం పైసలు ఎవరికైనా పే చేయాలా? 100K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సిల్వర్ బటన్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? అసలు సిల్వర్ ప్లే బటన్ అనేది మనకు వస్తుందా రాదా? వస్తే ఎన్ని డేస్లలో వస్తుంది? అండ్ ఏమన్నా మనీ అయితే పే చేయాలా? 1,00,000 మంది మనతో పాటు నించున్నారు. వాళ్ళకి ఏమైనా చేయగలనా? చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో అర్థమైతే లేదు. చెప్పండి. సిల్వర్ ప్లే బటన్ ఎవరిస్తారు మనకు? యూట్యూబ్ వాళ్ళు ఇస్తారా, లేకపోతే మన లేకన్నా ఎవరైనా తయారు చేసి ఇస్తారా? ఎవరిస్తారో తెలుసుకుందాం. ప్లే బటన్ని కూడా దక్కించుకుందాం. ప్లే బటన్ మనకు వస్తుంది అని ఎట్లా చూసుకోవాలి? మనం ఏం చేస్తే తెలుస్తుంది మనకు ప్లే బటన్ మనకు వస్తుంది అని? 100K సబ్స్క్రైబర్స్ ఎన్ని డేస్లలో రీచ్ కావచ్చు? నాకైతే 2 years అయితే పట్టింది. 2.5 years అయితే పట్టింది. 3 years అనుకోర్రి, అటు ఇటు కలిపి 3 yearsలో 100K సబ్స్క్రైబర్స్. మామూలు మాటలు కాదు. అది కూడా ఇటువంటి కంటెంట్ లేని వీడియోస్ తోటే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా అంటే, కంటెంట్ ఉన్న వీడియోస్ కనుక అప్లోడ్ చేసినా అనుకో, ర్యాంప్ అయితే పేజ్ అయితే ర్యాంప్ అయిపోతుంది అనమాట. ఎట్లరా నాయనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుని సిల్వర్ బటన్ ని దక్కించుకోవాలి? ఓకే, దక్కించుకోవచ్చు. మనం కూడా సిల్వర్ ప్లే బటన్ తీసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఎంతో కష్టపడితే తప్ప ఈ 100K సబ్స్క్రైబర్స్ అయితే రాలేదన్నమాట. అండ్ సిల్వర్ ప్లే బటన్ ఎందుకు రాదో కూడా ఈ వీడియోలో అయితే కన్ఫర్మ్ గా ఒక హింట్ అయితే ఇస్తాను అనమాట మీ అందరికీ. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా కదా, మీకు అర్థమయ్యే విధంగానే వీడియో అయితే ప్రిపరేషన్ అయితే చేసిన అనమాట. సో కన్ఫర్మ్గా స్కిప్ మాత్రం చేయకుండా వీడియో మొత్తం చూడండి. సిల్వర్ బటన్ పంచ్ అయితే ఏంటిదో అయిపోకూడదాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు మనమైతే ఒక చిన్న క్లూ అయితే మీ అందరికీ ఇవ్వడానికైతే ఈ వీడియో అనేది రెడీ చేస్తున్నాను అనమాట. సో దేని గురించో కాదు మామ, మనకు 100K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు అనమాట. సో 100K సబ్స్క్రైబర్స్ సందర్భంగా ప్రతి ఒక్కరికి సిల్వర్ ప్లే బటన్ అనేది కామన్ గా వస్తుంది అనమాట. చాలా మందికి రాదనమాట. ఎందుకు రాదు అనేది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మనం అయితే మాట్లాడుకుంటున్నాం. 100K సబ్స్క్రైబర్స్ అయ్యి దగ్గర 3 weeks మంత్ అయితే కంప్లీట్ గానికి అయింది. కానీ ఇప్పటి వరకు సిల్వర్ ప్లే బటన్ అనేది రాలేదన్నమాట. అండ్ ఎందుకు రాలేదు, ఏం చేస్తే వస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, అండ్ ఎంత టైం పడుతుంది, అండ్ 100% సిల్వర్ ప్లే బటన్ కూడా మనకు వస్తుంది అనమాట. సో అది కూడా దక్కించుకుందాం. దాన్ని ఏ విధంగా దక్కించుకోవాలి, ఫస్ట్ ఇప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదో అది చూద్దాం అనమాట. టాపిక్ వచ్చేసి సిల్వర్ ప్లే బటన్ గురించి. సో ప్రతి ఒక్కరికి 100K సబ్స్క్రైబర్స్ ఎప్పుడో ఒకప్పుడు అయితే 100% అవుతారు. పైగా షార్ట్స్ వల్ల అతి త్వరలో ఫాస్ట్ గా కూడా రీచ్ అవుతారు అనమాట. సో సిల్వర్ ప్లే బటన్ చాలా మందికి అయితే రాదనమాట. దానికి కారణాలు ఏంటివి, అండ్ ఎందుకు రావు, ఏం చేస్తున్నారు, మీరు ఏ విధమైన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. అండ్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఏం చేస్తే వస్తుంది, అండ్ మన ఛానల్ కి ఏమైనా ఇష్యూ అయిందా, ఇష్యూ కాకపోతే ఇష్యూ అయిన తర్వాత కూడా ఏం చేసి మళ్ళీ మనకు ఆ సిల్వర్ ప్లే బటన్ ని మనం రీచ్ కావచ్చు. అండ్ ఛానల్ కూడా ఒకసారి టర్మినేట్ అయినా కూడా మనం దాన్ని రిటర్న్ అయితే తీసుకోవచ్చు గాయస్. సో అవన్నీ కావాలి అనుకుంటే ఈ వీడియోస్కి మీరు కామెంట్ చేయండి. బట్ ఈ వీడియో ఓన్లీ ఫర్ సిల్వర్ ప్లే బటన్ గురించి మాత్రమే చేస్తున్నా. 100K సబ్స్క్రైబర్స్ మీకు కనుక అయిపోతే ఫస్ట్ మనం సిల్వర్ బటన్ ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. అది మొబైల్లో అయినా అండ్ PC ల్యాప్టాప్ లో అయినా కూడా. సో రెండిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయనక్కర్లేదు, మన ల్యాప్టాప్ అయినా తీసుకోండి, మొబైల్ ఫోన్ అయినా తీసుకోండి. అందులో ఫోన్లో వచ్చేసి గూగుల్ వాడండి, క్రోమ్ వాడండి. ల్యాప్టాప్ లో కూడా సేమ్ అదే, క్రోమ్ అయినా గూగుల్ అయినా వాడండి. సో ఫస్ట్ మనం సర్చ్ బటన్ లో వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్స్ అని కొట్టినాం అనుకో, ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఎంబడే ఓపెన్ చేసుకోండి గాయ్స్, ఒక పేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ పేజ్ తర్వాత కొంచెం పైకి ఇట్లా స్క్రోల్ చేసినాం అనుకో, గెట్ ఏ యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ అని వస్తుంది. బ్లూ కలర్ లో అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ లో వచ్చేసి గెట్ ఏ యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ అని ఉంటుంది. కింద మన ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది గాయస్. అదే ఈమెయిల్ ఐడి మీద మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటా ఉంటే, కన్ఫర్మ్ గా అదే ఈమెయిల్ ఐడి ఉంటే కంటిన్యూ కొట్టండి.
అండ్ ఇప్పుడు అదే అకౌంట్ మీద ఉంటే కనుక కన్ఫామ్గా మీరు కంటిన్యూ కొట్టుకోవచ్చు. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇంకో ప్రాసెస్ అయితే వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి సిల్వర్ ప్లే బటన్ అనేది ఒక ఆయుధం, ఎందుకంటే ఒక గుర్తింపు. అది వస్తే ఎంతో ఆనందంగా దాన్ని అయితే ఇట్లా నలుగురికి చూపిద్దాం అన్నట్టుగా చూపిస్తాం అనమాట. సో మనకు కూడా 100K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు, కానీ సిల్వర్ ప్లే బటన్ అనేది ఇంకా రాలేదన్నమాట. వస్తుందో రాదో కూడా కన్ఫామ్గా తెలియదు. సో కానీ నేను ఎట్లయినా చేసి కానీ సిల్వర్ ప్లే బటన్ని ఖచ్చితంగా సాధిస్తా, ఖచ్చితంగా రప్పిస్తా. చూస్తుండండి మీరు. మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ మీద వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది యూఆర్ఎల్, మన యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే వైటీ స్టూడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ఈ ఒక సైడ్కి మొత్తం కస్టమైజేషన్ అని ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేసినాం అనుకో గాయస్, సో లైన్లో మొత్తం వస్తుంది అనమాట. అక్కడ నుంచి మనం ఆ యూఆర్ఎల్ అనేది తీసుకోవచ్చు గాయస్. ఛానల్ యూఆర్ఎల్ అని ఉంటుంది, అది అక్కడికి వెళ్ళి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసినాం అనుకో ఆన్ ద స్పాట్ మనకైతే కనిపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకు ప్రజెంట్ ఆ విధంగా కాపీ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతండి. కంటిన్యూ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది మనకు ఏంటంటే అవార్డ్స్ సమ్మరీ అని వచ్చింది. అవార్డ్స్ సమ్మరీ మీన్స్ పక్క వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. వస్తుంది సిల్వర్ ప్లే బటన్ అనేది వస్తుంది కానీ టైం పడుతుంది. నాట్ కరెంట్లీ ఎలిజిబుల్ అంటే ఇప్పుడైతే నేను ఆ సిల్వర్ ప్లే బటన్ని తీసుకోవడానికి ఎలిజిబుల్గా లేను. ఎందుకు అనేది కూడా ఇక్కడ రీజన్ అయితే ఇచ్చారనమాట. వి రిసీవ్డ్ యువర్ ఛానల్, ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఛానల్ మీద వచ్చేసి పోయిన ఇయర్ 2024 నవంబర్లో కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే పడ్డదనమాట. సో ఈ సిల్వర్ ప్లే బటన్ దక్కించుకోవాలనుకుంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి ఎటువంటి కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ ఏముండదు అనమాట. అన్నీ క్లియర్గా ఉంటేనే మనకు ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది వస్తుంది అనమాట. సో మనకు నవంబర్లో పడ్డది, ఇది ఇంకా మార్చ్ అనమాట. మార్చ్, ఏప్రిల్, మళ్ళీ నవంబర్కి వస్తే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకు సిల్వర్ ప్లే బటన్కి ఎలిజిబుల్ అయితే అవుతాం మనం. సో చాలామంది అనుకుంటారు 100 అవ్వంగానే మనకు సిల్వర్ ప్లే బటన్ కావాలి అని ఆలోచిస్తారు, కానీ అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనం చిన్న మిస్టేక్ చేస్తాం, ఆ మిస్టేక్ ఆగిపోతుంది అనమాట. ఆ మిస్టేక్ వల్ల మనం ఆగిపోతాం. బట్ టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది. మనకు కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చిండు కాబట్టి మన ఛానల్కి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వచ్చిన ఒక 6 మంత్కే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే సాధించేసాం. సో ఇప్పుడు దానివల్లనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నవంబర్ వరకు ఆగి సిల్వర్ ప్లే బటన్ అయితే దక్కించుకోవాలి. సో ఇది గైస్ మన ఛానల్ పరిస్థితి ఇట్లుంది. సిల్వర్ ప్లే బటన్ కూడా ఈ విధంగా అయితే అయిందనమాట. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వస్తుంది. మీ ఛానల్ కూడా ఎప్పుడో ఒకప్పుడు 100K సబ్స్క్రైబర్స్ అవుతారు. అండ్ సిల్వర్ ప్లే బటన్ కావాలి అనుకుంటే చిన్న క్లూ అయితే ఇస్తున్నా, ఎటువంటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ ఏవి ఉండకుండా ఛానల్ అయితే మంచిగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎక్కువ శాతం రీయూజ్డ్ కంటెంట్ మాత్రం అస్సలు చేయకండి భయ. రీయూజ్డ్ కంటెంట్ చేసిరు అనుకో ఇక ఛానల్ మానిటైజర్ కూడా కాదనమాట. చాలాసార్లు ట్రై చేసిన, అండ్ మన ఛానల్ కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చినాయి. దాని తర్వాతనే కింద మీద పడి మానిటైజేషన్ చేసుకున్నా, దాని తర్వాత ఇక ఇప్పుడు ఓకే. బట్ ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ పడ్డది కాబట్టి సిల్వర్ ప్లే బటన్ అనేది ఆగింది, అంతేగాని రాకుండా అయితే ఉండదు. నేను 100% ఎట్లనైనా తీసుకుంటా, అది నాకు తెలుసు. పక్కా తీసుకొని నెక్స్ట్ వీడియో చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వీడియో అంటే నవంబర్లో అయినా, డిసెంబర్లో అయినా, మళ్ళీ జనవరిలో అయినా, ఫిబ్రవరి మాత్రం 100% రాసిస్తున్నా. ఫిబ్రవరిలో మాత్రం సిల్వర్ ప్లే బటన్ మన చేతిలో వస్తుంది. ఫిబ్రవరి 2026 ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నా నేను. పక్కా ఆ ఫిబ్రవరి వరకు చేతిలో సిల్వర్ ప్లే బటన్ అయితే ఉంటుంది. పక్కా తీసుకుంటా, చూస్తూ ఉండండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే కామెంట్ చేయండి, ఎలాంటి సొల్యూషన్స్ వెతకాలో చెప్తాను అనమాట. నాకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ మాత్రమే వచ్చింది, ఒక్కొక్కరికి వేరే విధంగా స్ట్రైక్ వచ్చేది. ఒక్కొక్కరికైతే 100K అయిపోయిన తర్వాత కూడా సిల్వర్ ప్లే బటన్ అనేది రాదు ఇక, అది ఎండిగా ఒక్కొక్కరికి అసలే రాదు ఇక. ఎందుకు, ఏ మిస్టేక్ అంటే ఇదే రీయూజ్డ్ కంటెంట్, వేరే వాళ్ళ వీడియోస్ ఎత్తుకొచ్చి పెట్టడం, వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పెట్టడం, వేరే వాళ్ళవి మన దాంట్లో అప్లోడ్ చేసుకోవడం, ఇదే భయ. దీనివల్లనే రాదనమాట. అండ్ సాంగ్స్ కూడా ఇలా లాంగ్ వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టకండి, నార్మల్గా వీడియో తీసి పెట్టేయండి. సాంగ్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో నార్మల్గా వీడియో తీసి నార్మల్గానే అప్లోడ్ చేయండి. అండ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సిల్వర్ ప్లే బటన్ 100% సాధించి చూపిస్తా. ఇప్పుడు కాకపోయినా పక్కా ఒక రోజు అయితే సిల్వర్ ప్లే బటన్ తోటి మీ ముందరికైతే పక్కా వస్తా. సో మీరు చూస్తూ ఉండండి.
అండ్ మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ తొందరగా ఎలా అవ్వాలో కూడా నేను ఒక వీడియో చేయమంటే వీడియో కూడా చేస్తా. సబ్స్క్రైబర్ ఫాస్ట్గా గెయిన్ ఎట్లా ఏ విధంగా చేసుకోవాలి బ్రో అని కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేద్దాం, మనం ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి గైస్, ఫ్యాన్ లేదు, చెమటలు కాడుతున్నాయి. సెటప్ అనేది చాలా ఘోరంగా చేసుకున్నా. ఇక ఏదో నా తిప్పలు నేను పడుతున్నా, మీరు ఏం చేయకున్నా జస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఎందుకంటే మీ సపోర్టివ్ ఇంకా ఉంటే మనం ఇంకా మంచి మంచి కంటెంట్లో అయితే చేయగలం. చెమటలు కాదు, ఇట్లా చెమటలు కారిపోయినా కూడా మీకోసం నేను నిలబడతాను అనమాట. జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు, వీడియోని స్కిప్ చేయకుండా చూడడం, లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం. అండ్ మీకు తోచినంత సహాయం చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మొత్తం వాళ్ళకు కూడా స్కిప్ చేయకుండా చూడండి రా అని ఒక చిన్న మాట చెప్పండి గాయస్. అండ్ థ్యాంక్ యూ గాయస్. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ చేయండి. యూట్యూబ్ గురించి కూడా మాట్లాడదాం. నేను యూట్యూబ్ గురించి కంటెంట్ కాదు కాబట్టి మాట్లాడతలేను, బట్ సిల్వర్ ప్లే బటన్ గురించి మాట్లాడదాం అన్నట్టుగా వచ్చిన అనమాట. మనకు నాట్ కరెంట్లీ ఎలిజిబుల్ అనేది వచ్చింది. సో అదేవిధంగా మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా వచ్చినా కానీ ఈ విధంగా మనకు సిల్వర్ ప్లే బటన్ అతి త్వరలో రాదు. చాలామంది అడుగుతున్నారు సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది, 100K అయిపోయింది కదన్న, సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది, సిల్వర్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పలేక ఇక ఈ విధంగా అయితే ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. సో సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, అది కూడా ఇప్పుడు రాదు. 2026 ఫిబ్రవరిలో మన చేతులు అయితే 100% పట్టుకొని చూపిస్తాను అనమాట. ఇయర్ మంత్ గుర్తు పెట్టుకోండి, 2026 ఫిబ్రవరి. 2025 ఇది, 2026లో ఫిబ్రవరిలో సిల్వర్ ప్లే బటన్తో మీ ముందలైతే నించుట 100% చెప్తున్నా. సో అప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ ఎవరెవరు చేస్తున్నారో ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చినాక కూడా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మామ, ఇంతగానో సపోర్ట్ చేసి 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేటట్టు చేసినందుకు. అండ్ మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లారిఫై అయితే చేస్తా అనమాట. యూట్యూబ్ గురించి అయినా కూడా దేని గురించి అయినా కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్కి 100% రెస్పాన్స్ అనేది అయితే. ఈ చెమటలు అనేవి కామన్ అనమాట. చెమటలు ఎంతనో కష్టాలు కూడా అంతే. కష్టాలు వచ్చినాయని పారిపోవద్దు, చెమటలు వచ్చినాయని పారిపోవద్దు అనమాట. అన్నీ క్లీన్ చేసుకుంటా ముందర స్టెప్ అయితే వేస్తూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో అదే గాయస్. అండ్ ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు, బట్ ఓకే. థ్యాంక్ యూ గాయస్, మీరు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఓకే గాయస్, బాయ్.